పిల్లల్లో అహంకారం ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లల్లో అహంకారం ఎప్పుడు మొదలవుతుందంటే, చిన్నప్పుడే మొదలవుతుంది. నేను ఇంతకుముందు లైఫ్ పొజిషన్స్ 2 లైఫ్ పొజిషన్స్ గురించి చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఐ యామ్ నాట్ ఓకే, యూ ఆర్ ఓకే. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఐ యామ్ నాట్ ఓకే, యూ ఆర్ ఆల్సో నాట్ ఓకే. దిస్ ఇస్ సెకండ్ లైఫ్ పొజిషన్. థర్డ్ ఏంటంటే, ఐ యామ్ ఓకే, యూ ఆర్ నాట్ ఓకే. ఐ యామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, నేను కరెక్ట్. అన్ని విషయాల్లో నేను కరెక్ట్. మీరు తప్పు అని పేరెంట్సు ఈ బిడ్డతో ప్రవర్తించే విధానాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఇతరులతోటి ప్రవర్తించే విధానాన్ని బట్టి కావచ్చు, ఈ బిడ్డ చేసే అబ్జర్వేషన్ మీద ఆధారపడి కావచ్చు, ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ లైఫ్ పొజిషన్. ఐ యామ్ కరెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్. ఐ యామ్ రైట్, యు ఆర్ నాట్ రైట్. ఐ యామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అని ఒక రకమైనటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పేరెంట్స్ కూడా కొన్నిసార్లు బిడ్డల్లో ఏమైనా తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఎలా సమర్థించుకుంటారంటే, ఈజ్ రైట్, మా అబ్బాయి రైట్. ఆ రైట్ రైట్ అని చెప్పేదంతా కూడా ఈ పిల్లవాళ్ళు నేను కరెక్ట్, వేరే వాళ్ళు కాదు అనేటువంటి భావన డెవలప్ అవుతుంది. ఇది మరి అప్పుడు ఏర్పడినటువంటి భావన జీవితాంతం, అంటే పెద్దవాళ్ళైనప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఏంటంటే, ఈ చిన్నప్పుడు అంటే మరి ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఏర్పడినటువంటి ప్రవర్తన విధానాలు డెఫినిట్‌గా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది కూడా పిల్లల్లో డెవలప్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఐ యామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనేది థర్డ్ లైఫ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ లైఫ్ పొజిషన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ టుమారో. And after that I'm going to connect this with communication. How these 4 life positions are very important in the process of communication. What type of life position we have to prefer and we need to give importance. This point I'm going to talk in my next video. Thank you so much for watching my videos.